వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో మనము సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టలేషన్ చెప్పుకున్నాం. సో తర్వాత అదేవిధంగా ఒక కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి, ఆ కంపెనీకి సంబంధించి లెడ్జెస్ని ఎలా క్రియేషన్ చేయాలి అనేది కూడా నిన్న డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యాజ్ యూజువల్ అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో క్లాస్ అయిపోయిన తర్వాత వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ బాగా చేయాలి. ఒక సబ్జెక్ట్లో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ముందు చెప్తున్నాను. ఓకే, సో నిన్న వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? భాస్కర్ రెడ్డి గారు, నేహా అండ్ విక్రమ్, ఎనీ డౌట్స్ నిన్నటి క్లాస్లో? ఓకే, క్లియర్ కదా? నో డౌట్స్? ఓకే, పీడిఎఫ్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. నేహా ట్రేడర్స్ కనబడుతుందా పీడిఎఫ్? హలో, యా కనబడుతుందండి. యా డన్. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం నేహా ట్రేడర్స్ కంపెనీ క్రియేషన్, లెడ్జెస్ క్రియేషన్ వరకు నేను చెప్పుకున్నాం. టుడే అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత నెట్ ప్రాఫిట్ ఎలా చెక్ చేయాలి, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ అమౌంట్లో ఏమైనా మిస్టేక్ చేస్తే వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో డన్. నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా ఈ విధంగా. సో మీరు ఏం చేయాలి, రైట్ సైడ్లో కంపెనీకి వెళ్ళాలి, F3 వెళ్ళి షట్ కంపెనీ, ఆ ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయింది కదా దాన్ని షట్ డౌన్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఎంటర్. సో డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ ఫేస్కి వచ్చేస్తాం. ఓకే ఓకే డన్. ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి నేహా ట్రేడర్స్ అని మళ్ళీ కొత్తగా కంపెనీ చేస్తున్నాను. నేహా ట్రేడర్స్. రియల్ టైంలో అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. నిన్న ఆల్రెడీ చెప్పాను ఎలా ఇవ్వాలనేసి. ఓకే, ఇంకా యాజ్ యూజువల్గా ఎంటర్ ఇచ్చేయండి. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. డైరెక్ట్గా F11లోకి వచ్చేస్తాం. ఇక్కడ మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టేయాలి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. సో వన్స్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ చూపిస్తుంది, కరెంట్ పీరియడ్, కంపెనీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. నో వోచర్స్ ఎంటర్ అంటే ఇంకా ఏమి ఎంటర్ చేయలేదని అర్థం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. అవి చెక్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్స్ చెక్ చేయొచ్చు 28. తర్వాత లెడ్జెస్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత వోచర్ టైప్ షో ఇన్యాక్టివ్. సో లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్ ఇక్కడ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు మనం కొత్తగా క్రియేషన్ చేయాలంటే లెడ్జెస్ని క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. లెడ్జెస్ యొక్క క్రియేషన్ ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి ఎవరైనా, ఎనీబడి? దీంట్లో టోటల్గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి. కరెక్ట్గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి. 10, 9 లెడ్జెస్ ఉన్నాయి. వెరీ వెరీ గుడ్. ఏమేమి ఉన్నాయి చెప్పు ఒకసారి. క్యాపిటల్, పర్చేజ్, ఓకే వెరీ గుడ్. ఇంకా ప్రేమ్ కుమార్, సేల్స్, ఓకే, తండ్రి, డేటార్స్, ప్రియా ట్రేడర్స్. లెడ్జెస్ చూపించేస్తే చాలు. బ్యాంక్, SBI బ్యాంక్. ఓకే
rent, ఓకే, వెరీ traveling గుడ్, expenses, వెరీ గుడ్. wages. ఈ అబ్బాయిలాగా ఎవరైతే ఒక ప్రాబ్లం చూసి ఇవి లెడ్జెస్ అవుతాయని ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో 100% వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చిందని అర్థం. ఎవరైతే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారో లెడ్జెస్ ఏమవుతాయనేసి వాళ్ళకి సబ్జెక్ట్ రాదని అర్థం. ఒక ప్రాబ్లాన్ని చూస్తానే కంటితోనే ఇది లెడ్జర్ అవుతుంది, దీని గ్రూప్ ఇది అవుతుంది అని చెప్పగలిగితే అది సబ్జెక్ట్ వచ్చినట్టు. అందుకే లాస్ట్ 3 days బేసిక్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పున్నా. అవి గన బేసిక్స్ మైండ్లో లేకపోతే ఫర్దర్ క్లాసెస్ ఇబ్బంది పడతారు. ముందే చెప్తున్నాను. బేసిక్స్ ఎందుకోసం 4 days చెప్తామంటే ఫౌండేషన్ అనేది బాగుండాలి అక్కడ, అందుకోసమే డిస్కస్ చేసేది. ఓకే, ఇలా చూస్తానే ఆ జర్నల్ ఎంట్రీస్ చూస్తానే ఇవి లెడ్జెస్ అవుతాయి, దీని కింద ఇవి అవుతాయని చెప్పగలగాలి అబ్బాయిలాగా అందరూ కూడా. అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది, బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు రియల్ టైంలో. ఓకే, డన్. క్యాపిటల్ అకౌంట్, టర్న్ సేవ్. నెక్స్ట్ పర్చేజ్, అండర్ గ్రూప్ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్. PUR అని టైప్ చేయండి జస్ట్ చాలు, ఎంటర్. నెక్స్ట్ టర్న్ సేవ్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్, SUN సన్, సన్రీ క్రెడిటర్స్, ఎంటర్. నెక్స్ట్ టర్న్ సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్, SUN సన్రీ డెబ్టార్స్. నెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ రెంట్, వచ్చిన లెట్ చేస్తే మళ్ళీ వస్తే చేయకూడదు. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. క్యాపిటల్, పర్చేజ్లో 2 ఉన్నాయి, పర్చేజ్ ఉంది, ప్రేమ్ కుమార్ ఉంది. సేల్స్లో 2 ఉన్నాయి, సేల్స్ ఉంది, ప్రియా ట్రేడర్స్ ఉంది. సో క్యాష్ డిఫాల్ట్గా ఇండిబిలిటీగా ఉంటుంది, అది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. SBI బ్యాంక్ చేయాలి, తర్వాత రెంట్, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, తర్వాత వేజెస్. ఇవన్నీ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఓచర్స్లోకి వెళ్తే ఫస్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్ అంటాం. దాన్ని ఏం చేయాలి, మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకోవాలి. డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకుంటే ఇక్కడ CRDR రాకుండా 2/, వచ్చింది. దీన్ని ఏం చేసుకోవాలి, F12లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2/, డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, వేసి పెట్టి సేవ్ చేయాలి. అప్పుడు 2/, వెళ్ళిపోయి CRDR వచ్చేస్తుంది. వచ్చిందా DR అని? ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. 3rd క్లాస్ వింటారు కదా, క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. Income, sir. ఇన్కమ్ సార్. ఏకి తీసుకోవాలి, F6, sir. F6 రైట్ సైడ్లోనే ఉంటాయి కాంట్రా, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, సేల్స్, పర్చేజ్ అని. ప్రజెంట్ మనం పేమెంట్లో ఉన్నాం, రిసిప్ట్ కదా, F6. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్స్ అండర్లో CR అని వచ్చింది. ఓకే, క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? Cash comes in, sir. Debit. Hello. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్యాష్ Credit, డెబిటా sir. క్రెడిటా? అది చెప్పండి. క్యాపిటల్ క్రెడిటా? Capital credit, sir. ఓకే, కన్ఫర్మా? Yes, sir. Confirm. సో డెబిట్ క్రెడిట్ క్లాస్ ఎవరైతే 4 ప్రాబ్లమ్స్ చేసి ఉంటారో వాళ్ళు ఇటు చెప్పగలుగుతారు. అక్కడ ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే,
సో మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. క్యాపిటల్ అనేది క్రెడిట్ పర్సనల్ రూల్ పరంగా, సో క్రెడిట్ అవుతుంది. అమౌంట్ ఎంత పెట్టారండి బిజినెస్లో? 5 lakhs పెట్టారు. ఎంటర్. ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ ఇవ్వాలి. సో క్యాష్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అక్కడ ఒక ఎంట్రీ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఏకే తీసుకోవాలి ఫంక్షన్కి. పర్చేజెస్. పర్చేజ్. సో సర్వీస్లో పర్చేజ్కి సేల్స్కి మనం మార్చుకోవాలి. ఇలా వస్తుంది పార్టీ నేమ్, పర్టికులర్స్, రేట్, అమౌంట్ అని. ఓన్లీ పర్చేజ్ సేల్కి మాత్రమే మార్చుకోవాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చా తీసుకోవాలి. సర్వీస్లో మాత్రం ఎంట్రీ ఇవ్వండి. ఎంటర్. పర్టికులర్స్ అండర్లో ఏముంది? సిఆర్ ఉంది. పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ ఏమవుతుంది, ప్రేమ్ కుమార్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? పర్చేజ్ డెబిట్ సార్, ప్రేమ్ కుమార్ క్రెడిట్. క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది కదా, అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ఎంటర్. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. అమౌంట్ ఎంత అండి? 2,50,000. ఎంటర్. సో డెబిట్ పర్చేజ్ అవుతుంది. ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్ 2 క్రెడిట్లు అవ్వవు. సేవ్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు ప్రియర్ ట్రేడర్స్. సేల్స్ టు ప్రియర్ ట్రేడర్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఈ రెండింటికి మాత్రమే అట్లా. ఓకే. సేల్స్ టు ప్రియర్ ట్రేడర్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ టు ప్రియర్ ట్రేడర్స్ అంటే ప్రియర్ ట్రేడర్స్ డెబిట్ సార్. సేల్స్ క్రెడిట్. సేల్స్ క్రెడిట్ సార్. క్రెడిట్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ కింద డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? డిఆర్ డెబిట్. డిఆర్ అంటే ఏం తీసుకోవాలి? ప్రియానా? ప్రియర్ ట్రేడర్స్ తీసుకోవాలి. ఎంట్రీ ఇవ్వండి. సో అమౌంట్ ఎంత అండి? 3 lakhs. 3 lakhs. సో క్రెడిట్ సేల్స్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్. సో పైన అప్పుగా పర్చేజ్ చేసాం, కింద అప్పుగా సేల్ చేసాం. ఓకే. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా చేతిలో పెట్టుకోరు బ్యాంక్లో. అంటే క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. అంటే ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి? F4 కాంట్రా. F4. వెరీ గుడ్. దీంట్లో క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఎస్బీఐ బ్యాంక్ రిసీవర్ సార్. క్యాష్ గోస్ అవుట్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ సార్. ఓకే. పర్టికులర్స్ అండర్లో సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది సార్. ఏం తీసుకోవాలి? క్యాషా, బ్యాంకా? క్యాష్. అమౌంట్ ఎంత? 1,50,000. యాక్చువల్గా క్యాష్ మన దగ్గర ఎంత ఉంది? 5 lakhs ఉంది. దాంట్లో 1,50,000 తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ క్యాష్ ఎంత ఉంది బిజినెస్ దగ్గర? 3,50,000 ఉంది. బ్యాంకులో ఎంత ఉంది? 1,50,000 ఉంది. 1,50,000. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది ఇలాగా. నెక్స్ట్ చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. పైన ఏం చేసాం? అప్పుగా పర్చేజ్ చేసాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. అప్పుగా పర్చేజ్ చేసాం కదా, మనం డబ్బులు ఇవ్వాలిగా. 2,50,000 మనం పర్చేజ్ చేసాం. మన బిజినెస్ ఎంత అమౌంట్ ఇస్తుంది? 80,000 మాత్రమే ఇస్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది పెండింగ్. ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి? పేమెంట్ F5. F5 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్ అంటే ప్రేమ్ కుమార్ డెబిట్. వెరీ గుడ్. ఓకే. పర్టికులర్స్ అండర్లో పేమెంట్లు ఏముంది? డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? డిఆర్ ఉంది. ఏం తీసుకోవాలి ఇక్కడ? చెక్కా, ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమార్. సో 2,50,000 మనం ఇవాళ బ్యాలెన్స్ అతనికి ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. ఇంకా ఎంత పెండింగ్ ఉంది? 1,70,000 పెండింగ్ ఉంది. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రెంట్ పెయిడ్ అంటే ఏకి తీసుకోవాలి? పెయిడ్ F5. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? రెంట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్. క్యాష్ గోస్ అవుట్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్ సార్.
Cash credit. అమౌంట్ ఎంత 5000 5,000. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. సో ఇక్కడ అప్పుగా సేల్ చేసాం కదా ప్రియాకి, ఎంత 3 lakhs సేల్ చేసాం. ఆమె ఎంత ఇస్తుంది 1,20,000 ఇస్తుంది మనకి. ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి, Receipt F6. రిసిప్ట్ F6లో ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ ఏది క్రెడిట్ ఏది దీంట్లో, Cash debit, sir. Priya Hmm. Traders giver. ఓకే. Credit. సో ప్రియా ట్రేడర్స్ Priya Traders. 3 lakhs నుంచి 1,20,000 ఇస్తుంది. ఇంకా 1,80,000 ఆమె మనకి ఇవ్వాలి. క్యాషేగా. క్యాష్ వాల్యూ మళ్ళీ పెరిగించుకోండి, 4,65,000 అయింది. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి, F5 payment. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, Traveling expenses debit. Bank Very good. credit. అమౌంట్ ఎంత 2,500. చెక్ అంటే SBI బ్యాంక్. SBI Bank. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఏకి తీసుకోవాలి, Withdraw. Receipt, sir. F6. కాంట్రా. Sorry. Contra conference. అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, విత్డ్రా చేసుకుంటాం 20,000. నెక్స్ట్ వేజెస్. ఏకి తీసుకోవాలి, Payment F5, sir. వెరీ గుడ్. సో F5 అమౌంట్ ఎంత 1,000 rupees. 1,000 క్యాష్. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత మీరు చేసింటనే చూడాలంటే డే బుక్లోకి వెళ్ళాలి. డే బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి డేట్ వైజ్. ఒకవేళ అమౌంట్లో ఏమైనా మిస్టేక్ చేసింటే ఓపెన్ చేసుకొని అమౌంట్లు మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు, అమౌంట్లు మార్చిపోతాయి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడాలంటే ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత Alt F1 ఇవ్వాలి. Alt F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో పర్చేజ్ 2,50,000, సేల్స్ 3 lakhs. 3 lakhs నుంచి 250 వెళ్ళిపోయింది అంటే మనకు 50,000 మనం ప్రాఫిట్లో ఉన్నామని. ఆ 50,000లో ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,000, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 7,500, అంటే 8,500 ఎక్స్పెన్స్ జరిగింది. ఆ 50,000లో 8,500 ఎక్స్పెన్స్ జరగంగా నెట్ ప్రాఫిట్ మనకి 41,500 వస్తుంది. ఇలా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్తో పాటు చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ ఉంది. ఈ కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ క్రియేషన్ చేసి మళ్ళీ అమౌంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా అదే విధంగా పోస్ట్ చేయాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెకండ్ ప్రాబ్లంలో ఎంట్రీస్ ఏమన్నా అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో చూడండి. చెక్ పెయిడ్ అన్నా ఇష్యూడ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ ఎప్పటికైనా డెబిట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ ఎప్పటికైనా క్రెడిట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎప్పటికైనా క్రెడిట్ వస్తుంది, సేల్స్ రిటర్న్ ఎప్పటికైనా డెబిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అసెట్స్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. డెబిట్ ఫర్నిచర్, క్రెడిట్ క్యాష్, పేమెంట్ తీసుకోవాలి. జస్ట్ చూపిస్తాను చూడండి, F7 వస్తుందండి. ఓకే, వోచర్స్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. జస్ట్ జర్నల్లో ఎంటర్ చేసుకుంటావు. ఓకే, సో అంతకుముందుగా నువ్వు ఏం చేసుకోవాలా, జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్లోకి వెళ్తావు, రిసెర్చ్ చేసుకుంటావు. పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అంటే సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. ఇలా ఉన్నాయనుకోండి. ఎస్కేప్ వోచర్స్ F7 తీసుకున్నాను. సెకండ్ ప్రాబ్లంలో చూడండి, పర్చేజ్ రిటర్న్ టు భారత్ ప్లేస్లో నేను ప్రేమ్ కుమార్ తీసుకుంటా, ఎందుకంటే సన్రీ క్రియేటర్ కదా మీకు అర్థం అవడానికి. సో ఎప్పటికైనా డెబిట్ పర్చేజ్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ అనేది క్రెడిట్ అవుతుంది.
ఇక్కడ భారత్ ప్లేస్లో ప్రేమ్ కుమార్ తీసుకోండి. జస్ట్ మీకు ఇమాజినేషన్కి అమౌంట్ ఎంత ఉంది? ఇక్కడ 10,000 ఉంది. ఇక్కడ పర్చేజ్ రిటర్న్ తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ పర్చేజ్ అనమాట. పర్చేజ్కి ఎవరి దగ్గర అయితే మన బిజినెస్ పర్చేజ్ చేసి ఉంటుందో వాళ్ళకే మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది సరుకు. నెక్స్ట్ ఏముంది? సేల్స్ రిటర్న్ ఫ్రమ్ కుమార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో ప్రియా ఉంది కదా. ఓకే, సేల్స్ రిటర్న్ ఇది క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. సేల్స్ ఎప్పటికైనా క్రెడిట్, సేల్స్ రిటర్న్ ఎప్పటికైనా డెబిట్. సో అమౌంట్ వచ్చేసి మనకి 5,000 అనుకోండి. ఇక్కడ కుమార్ ప్లేస్లో ప్రియా తీసుకుంటాను. ప్రియా ట్రేడర్స్ ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్ ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ చూడండి. ఇక్కడ ఫర్నిచర్ ఉంది కదా 10,000. ఫస్ట్ మనం పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. దాన్ని పేమెంట్ అప్పుగా అంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. అసెట్ పక్కన ఏం లేదు అంటే 10,000 క్యాష్ పేమెంట్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు అసెట్స్ మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తాం అంటే F7. డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1,000. ఫర్నిచర్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. క్లియరా? సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. థర్డ్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సార్ 15 అది డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని 20% ఉంది కదా సార్. క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది. అదే సార్ ఇప్పుడు దీనిలోనే చేయడానికి వస్తుందా? కంట్రోల్ ఎన్ని క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కంట్రోల్ ఎన్ని ఇస్తే కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది చూడు. కంట్రోల్ ఎన్న. ఓకే, ఫర్నిచర్ ఎంత కొన్నావు? ఇక్కడ 1 lakh కొన్నావు పైన. దాని మీద 20% అంటే ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. 1 lakh ఇంటూ 20/100 ఎంత వచ్చింది? ఇక్కడ కింద 20,000 వచ్చింది. ఆ 20,000 అక్కడి డిప్రిసియేషన్ ఇక్కడ 20,000 ఇవ్వాలి. ఫర్నిచర్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ ఫర్నిచర్ 20% అంటే మళ్ళీ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడు. లోన్ టేకెన్ ఫ్రమ్ LIC అన్నారు అంటే F6లో పోస్ట్ చేస్తారు. ఓకే, సో LIC లోన్ నేను క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ అని ఉంటుంది పైన, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. LIC లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ సేవ్ అయిపోతుంది. మళ్ళీ లెడ్జర్స్లోకి వెళ్ళి అది చేసి మళ్ళీ బ్యాక్ వచ్చే ఎంత అవసరం లేదు. 2 lakhs ఇలా డైరెక్ట్గా ఇక్కడే సేవ్ చేయొచ్చు. 6 క్లియర్. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, లాస్ట్ వన్. ప్రతి దానికి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు ఏమైనా అమౌంట్లు తప్పుపోతే. ఓకే క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీరు స్టార్టింగ్లోనే మిస్ అయ్యారంటే చాలా డౌట్లు వస్తాయి, మళ్ళీ ఇబ్బంది పడతారు, ముందే చెప్తున్నాను. ఓకే, సో అది ఓకే క్లియరా? అవి చేసేయండి. సో టుమారో మనం హాస్పిటల్ అకౌంట్ డిస్కస్ చేద్దాం. ఓకే డన్. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, ముందే చెప్తున్నాను.